అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభువు ఇస్తున్న ఆత్మీయ అవకాశానికి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకుంటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకునుము. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన కృపగలిగిన తండ్రి, నీకు అనేకమైన ప్రణతులు వినుతులు కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాం నైనా. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము, ప్రేమించుము. పరిశుద్ధాత్మ తండ్రి గారి చేత మమ్ములను మీ యొక్క ఆత్మవిషయంలో స్థిరపరచుటకై నడిపించుము. మాతో మీరుండుము. మా పూర్ణ హృదయముతో దైవాత్మను నింపుకొందు. నిన్ను ఆరాధించే యోగ్యమైన మనస్సు, విశ్వాస సహితమైన మనస్సు పరిశుద్ధాత్మ తండ్రి గారి ద్వారా నీకు విధేయత చూపించు హృదయమును సంపాదించుకుని నీ యొక్క నీతికరమైన బోధను మాకు బోధించుమని, మాకు వినిపించుమని, మాలో మీరుండి నీకు మహిమకరంగా మమ్ములను నీ యొక్క ఆత్మవిషయంలో స్థిరపరచుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు తలంపులు, తలాంతులు ప్రభు మనెల్లరికూ మెండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని యొక్క ఆత్మీయ జీవితమును మనం నేర్చుకోవడానికి మన హృదయమును దైవ సంబంధమైన నడిపింపుతో, దైవ సంబంధమైన ఆసక్తితో, దైవ సంబంధమైన తలంపులతో సిద్ధము చేసుకోవలసిన వారమై ఉన్నాం, సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దేవుడైన యెహోవా ఆనాటి కాలములో ఇశ్రాయేలీయులను ఎలాగైతే 40 సంవత్సరములు కూడా పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉంటుండేటప్పుడు వారి హృదయాలను ఎలాగైతే దేవుడు పరీక్షించాడో, పరిశోధించాడో, శోధించాడో, నేటి కాలంలో కూడా విశ్వాసులమైన మనము దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క సహాయ సహకారాలను నిత్యము జ్ఞాపకం ఉంచుకోవలసిన వారమై ఉన్నాం. మన హృదయము దేనిని కోరుకుంటుందో, మన హృదయము దేనిని ఆశిస్తుందో దానివైపు ఆసక్తిగా బ్రతికే బ్రతుకులు కలిగిన వారం. హృదయములో దేవుణ్ణి మనం నింపుకున్నట్లయితే, హృదయంలో దేవుణ్ణి నింపుకొని దైవశక్తి కలిగిన వారమైతే, దైవశక్తిని అందుకోవడానికి ఆసక్తిని కలిగిన వారం అవుతే గనక మన యొక్క తలంపులు దేవునికి అంగీకారంగా మనం నడిపించుకోవడానికి సిద్ధపడుతున్న వారం. ప్రభు అంటున్న మాట, 40 సంవత్సరములు నేను మిమ్ములను అరణ్యములో మీ హృదయమును పరిశోధించటానికి 40 సంవత్సరములు నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకుంటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో. ప్రభువు మానవుణ్ణి అణిచేవాడు కాదు, కానీ మానవుని హృదయములో మానవుని అణిచేవి ఏమైతే ఉన్నవో, అనగారిగా చేసేవి ఏమైతే ఉన్నవో, విలువ తక్కువగా చేసేవి ఏమైతే ఉన్నవో వాటిని పరిహారము చేయటానికి జ్ఞానముకు కలిగిన కుమారుడుగా దేవుడు మనల్ని నిలబెట్టడానికి తండ్రి గద్దింపుకు లోబడవలసిన వారము. కాబట్టి ప్రభు చెప్తున్న మాటను జాగ్రత్తగా మనం గమనిస్తే గనక, ప్రభువు రాయించిన మాట, ఆయన ఆజ్ఞలను గైకొందుమో లేదో నిన్ను శోధించి
నీ హృదయంలోనున్నది తెలుసుకుంటకు. దేవుడు హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడని మనం వాక్యము ద్వారా మనం చాలాసార్లు నేర్చుకున్నాం. దేవుడు మన హృదయంలో ఉన్న దేవుడు, హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కాబట్టి మన హృదయములో ఏమున్నదో కూడా దేవునికి తెలుసు. అది మనల్ని పాడు చేసేదో బాగు చేసేదో కూడా దేవునికి ఎరుక. మనల్ని పాడు చేసేదైతే మన హృదయంలో ఉండకుండా ఉండటానికి ప్రభువే ఏం చేశారని అంటే అరణ్యములో ఇశ్రాయేలులకు 40 సంవత్సరములు శిక్షణ ఇచ్చారు. హృదయాన్ని మార్చుకోవడానికి శిక్షణనిచ్చారు. హృదయంలో దేవుణ్ణి చేర్చుకోవడానికి పూర్ణ హృదయముతో దేవుని మాట వింటూ దేవుని ఆజ్ఞకు విధేయత చూపించటానికి దేవుడు ఎంచుకున్న పాఠశాల అరణ్యము. ఈ అరణ్యం అనే పాఠశాలలో దేవుడు ఇశ్రాయేలు జనాంగముల యొక్క హృదయములను శుద్ధి చేయటానికి ఇచ్చిన సాధనము ఏమిటి అంటే దేవుని యొక్క దైవాజ్ఞ. దేవుని దైవాజ్ఞను ఇశ్రాయేలీయులు పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ అంగీకారముతో దేవునిని జ్ఞాపకము చేసుకుంటూ గైకొంటూ దేవునికి లోబడవలసిన వారు. కానీ వీరి హృదయము దేవునికి ఆయాస్కరముగా ఉంది. కారణం ఏంటంటే వీరి హృదయము మానవ నైజముతో పటిష్టముగా బలపడి మానవ నైజమును బట్టి దేవునిని చేర్చుకోలేని బలిష్టమైన పాపిష్ట సంబంధమైన దుస్థితిలోనికి వీరి యొక్క బ్రతుకులు ముడిపడి ఉన్నాయి. అందుకనే 40 సంవత్సరములు దేవుడు వీరిని అరణ్యంలోనికి నడిపిస్తుండేటప్పుడు దేవుడు తన హృదయంలో ఉన్న వాటిని, అనగా దేవుని హృదయంలో ఉన్న వాటిని నరుని హృదయంలో నింపటానికి, నరుడు పూర్ణ స్వతంత్రముతో, పూర్ణ స్వేచ్ఛతో, పూర్తి అంగీకారముతో దేవుని యొక్క ఆజ్ఞను వినటానికి, అంగీకరించటానికి దేవుడు ఎంచుకున్న పాఠశాల అరణ్యం అనే పాఠశాల. ఈ అరణ్యం అనే పాఠశాలలో వీరు హృదయము లేని వారు, హృదయము ఉన్న దేవునిని తెలుసుకొనని వారు, హృదయములో దేవుణ్ణి చేర్చుకోలేని వారు, హృదయముతో దేవుని యొక్క తలంపులను గైకొనని వారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక నరుని చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలో ఊరకాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోనికి. చూడండి, దేవుడు రాయించిన మాట. నరుని హృదయము దేవుడు చూసినప్పుడు నరుని హృదయం అంతా కూడా దేనిని కోరుకుంటుందంటే చెడుతనమును కోరుకుంటుంది, వేషధారణను కోరుకుంటుంది, లోకమును కోరుకుంటుంది, శరీరాన్ని సుఖపెట్టేది కోరుకుంటుంది, శరీరానికి సౌకర్యంగా ఉన్నది కోరుకుంటుంది, ఆత్మను దూరము చేసేది కోరుకుంటుంది, దేవుని యొక్క క్రమమును నెరవేర్చని దానిని కోరుకుంటుంది. దేవుని యొక్క క్రమమును, దేవుని యొక్క వాక్యమును, దైవ సన్నిధిని చేరని చెడుతనమును నరుని హృదయము కోరుకోవటాన్ని బట్టే దేవుడు అంటున్న మాట ఏంటనిస్తారంటే నరుని చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోనికి. చూడండి, కారణం ఏంటనిస్తారంటే నరుని హృదయము బాల్యము నుండి కూడా చెడ్డది. నరుని హృదయము బాల్యము నుండి కూడా చెడ్డది. బాల్యము నుండి చెడ్డదైన నరుని హృదయములో చెడుతనమును కోరుకున్న నరుని దేవుడు ప్రేమించడానికి కారణం ఏంటనిస్తారంటే నేనుండు స్థలంలో మీరును ఉండులాగునన్నట్లు ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి ప్రభు యొక్క ప్రేమ ప్రయాసపడుతుంది.
ప్రభు ప్రేమ ప్రయాసపడుతుంది. ప్రభు యొక్క కలంకము లేని ప్రేమ, కలంకము లేని వారిగా మన యొక్క హృదయాలను మార్చాలని ప్రభు నిత్యము కూడా మనలను అన్ని విషయాల్లో కూడా మార్పు చెందటానికి దేవుడు కోరుకుంటున్న మహనీయుడు. అందుకనే ప్రభు అంటున్న మాటను జాగ్రత్తగా గమనిస్తే గనక, బాల్యము నుండి కూడా మనిషి యొక్క హృదయము మోసకరమైనది, వేషధారణకరమైనది, లోకములో పెరిగినది కాబట్టి లోక సంబంధమైన నైజముతో, మానవ సంబంధమైన నైజముతో, పాప సంబంధమైన నైజమును విడిపించుకోలేని దేవునికి విరోధమైన హృదయముగా మార్చబడింది. దేవునికి విరోధమైన హృదయముగా మార్చబడింది కాబట్టి దేవునికి అంగీకారంగా మార్చబడటానికి దేవుడిస్తున్న ఈ యొక్క పాఠశాలలో దేవుని యొక్క ఆజ్ఞ ఎటువంటిదనిసనంటే, పాపమును విడిపించుకోవడానికి ఇచ్చే వాడి వంటి ఖడ్గము కలిగిన ఆ యొక్క ఆజ్ఞను ప్రభు మనకు అందిస్తున్నాడు. వాడి కలిగిన ఖడ్గము ఎలాగైతే చెడు చేసే దానిని కోస్తుందో, డాక్టర్ గారు శరీరంలో పాడైపోతున్న క్యాన్సర్ కణాన్ని ఎలాగైతే రేడియేషన్ ద్వారా కాల్చివేస్తారో, సెప్టిక్ అయినప్పుడు ఆ యొక్క పాడైపోయిన శరీర భాగాన్ని ఎలాగైతే వైద్యుడు కత్తితో కోస్తాడో, హృదయంలో మోసకరమైనది, వేషధారణ కలిగిన దానిని ప్రభు తీసివేసుకోవడానికి ఇస్తున్న మాట ఏంటనిస్తానంటే, దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞ లేని వారిగా ఉండిపోయారు. దేవుని యొక్క ఆజ్ఞను మీరిన వారిగా ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించడం అలవాటు చేసుకున్న సైతాను సమాజముగా మారిపోతున్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యక్రమమును జాగ్రత్తగా గమనించగలిగితే గనక, దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే గనక, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనంలో ప్రభు రాయించిన మాట, నీ దేవుడైన యెహోవాను మీరు వెతికినేడలా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. చూడండి, దేవునిని లోకములో వెతికితే దొరకడు, లోక సంబంధమైన స్వభావముతే వెతికితే దొరకడు, లోక సంబంధమైన ఆచారాలు పెట్టుకుంటే దేవుడు దొరికేవాడు కాదు. దేవునికి వెతకాలి, దేవుడు కనబడాలి, దేవుడు మాట్లాడాలి అనిసినంటే మన హృదయంలో దైవ సంబంధమైన క్రమానికి అలవాటు పడాలి. దైవ సంబంధమైన క్రమమును అలవాటు పడినప్పుడు, దైవ సంబంధమైన క్రమమును ఆశించినప్పుడు, దైవ సంబంధమైన క్రమంలో ఉండటానికి ఇష్టపడినప్పుడు దేవుడు మనల్ని చేర్చుకునేవాడై ఉన్నాడు. యాకోబు పత్రికలో ప్రభువు రాయించిన మాట, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. దేవుని యొద్దకు వచ్చినప్పుడు పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో దేవుని దగ్గర సంచరించవలసిన మనిషి ఈ యొక్క అరణ్యములో దేవుని ద్వారా బ్రతుకుతున్నాడు. దేవుడు పెడితే తింటున్నాడు, దేవుడు ఇస్తే తాగుతున్నాడు, దేవుడు ఇస్తేనే అన్ని కూడా పోషింపబడుతున్నాడు, దేవుడు సౌఖ్యంగా ఉంచుతున్నాడు. పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను ప్రభు వాళ్ళని నిత్యము కూడా కాపాడుతున్నా సరే, వీరి హృదయము దేవుని యొక్క దృష్టిలో చెడుతనమైనది, మోసకరమైనది, వేషధారణ కలిగినది, లోకమును ఆశ్రయించినది, వెనుకున్న బ్రతుకును వేషధారణతో బ్రతుకుతున్న బ్రతుకులు. అందుకనే అరణ్యములో ఉన్న ఈ ప్రజల్లో ఈ యొక్క హృదయంలో మార్పు చేయటానికి ప్రభు ఉపకారం చేస్తున్నాడు, అపకారాల నుంచి తొలగిస్తున్నాడు. ప్రభు ఉపకారం చేస్తున్నా సరే, ప్రభు యొక్క ఉపకారమైన ప్రేమ కలిగిన హృదయమును చూడని వారిగా మార్చబడ్డారు. దేవుని యొక్క హృదయంలో చేర్చుకొనని వారిగా మార్చబడ్డారు. దేవుడు పాపాన్ని ప్రేమించేవాడు కాదు, పాపాన్ని పోషించేవాడు కాదు, పాపానికి ఆశ్రయం ఇచ్చేవాడు కాదు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధుడైన దేవుడు అంటున్న మాట ఏంటనిస్తారంటే, నేను పరిశుద్ధులైనట్లు మీరును పరిశుద్ధులని చెబుతున్నట్లు, దేవుని దగ్గరకు వచ్చిన మనము, దైవ సన్నిధి క్రమంలో ఉండవలసిన మనము, దైవ సన్నిధిలో చేస్తున్న మనము, మన హృదయము ఎలాగ ఉండాలనిస్తారంటే దైవ సంబంధమైన హృదయముగా మార్చబడాలి. అనగా దేవుని యొక్క మాటకు లోబడాలి,
దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించకుండా, కష్టమైనా సరే నష్టమైనా సరే వేషధారణ ప్రేమ లేకుండా, కలంకము కలిగిన ప్రేమ లేకుండా, స్వార్థపూరితమైన ప్రేమ కాకుండా, లోకాన్ని ఆశ్రయించే కోరుకునే ప్రేమ కాకుండా, ఎవరు కావాలి, నాకు ఎవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి అన్నట్లు యేసులోనే అందరూ అన్నీను ఇమిడి ఉండగా ఎవరు కావాలను. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఇశ్రాయేలును నడిపిస్తుండేటప్పుడు దేవుడు పరీక్షించాడు వారి హృదయాలను. అరణ్యంలో పరీక్షించాడు, అవసరాల్లో పరీక్షించాడు, ఆపదలో పరీక్షించాడు, అనారోగ్యాల్లో పరీక్షించాడు. అన్ని వేళలో కూడా పరీక్షిస్తుండేటప్పుడు వారి హృదయము దేవుని మాటకు లోబడలేదు. దేవుని ఆజ్ఞను ఆశ్రయించని హృదయముగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఎంచుకున్న మాటను జాగ్రత్తగా గమనిస్తే గనక, దేవుని యొక్క క్రమమును జాగ్రత్తగా గమనిస్తే గనక, దేవుని ఆజ్ఞను ఆచరించే హృదయముగా ఉండాలని చెప్పి వారిని అణుచు నిమిత్తము 40 సంవత్సరాలు అరణ్యములో వారిని నడిపించాడు. మానవ నైజము ఎంత భయంకరమైన మూర్ఖత్వపు స్వభావము కలిగినదో. 40 సంవత్సరాలు దేవుని ద్వారా ఉపకారము పొందుతూ, దేవుని ద్వారా అపకారాలు తొలగించుకుంటున్నా సరే మారని నైజము, మానవ నైజము, పాప నైజము, లోక సంబంధమైన నైజము. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే గనక, దైవ సన్నిధి క్రమములో ఉన్న మనము దేవుణ్ణి మనం మోసము చేసేవారిగా ఉండకూడదు. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకయు మనుషులు లక్ష్య పెట్టుదాని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులపై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా పైనున్న వాటిని చూసేవాడు కాదు. కొంతమంది విశ్వాసులు బయట ఉంటారు, లోకములో ఉంటారు. ఎటువంటి వారు అనిసినంటే, ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన కానుకలను, దేవుడిచ్చిన రాబడులను అటు దూడకి ఇచ్చారు, ఇటు ప్రత్యక్ష గుడారానికి కూడా ఇచ్చారు. అటు దూడకి ఇచ్చినా, ఇటు ప్రత్యక్ష గుడారానికి ఇచ్చినా వారికి బ్రతుకులు మారలేదు, వారి హృదయాలు మారలేదు. దేవుడు చూసేది ఏంటంటే, మనకు అంతరంగంలో ఉన్న హృదయము దేవునికి లోబడుతుందో లేదో. ఇశ్రాయేలీయులు దూడకు కాలుస్తే దూడకు కానుకలు ఇచ్చారు, దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కాలుస్తే దేవుడు ప్రత్యక్ష గుడారానికి కూడా కానుకలు ఇచ్చారు. కానీ హృదయముతో ఇవ్వని కానుకలు, మొక్కుబడిగా ఇచ్చిన కానుకలు, దేవుని యందు భయభక్తులు లేని కానుకలు దేవుడికి అవసరం లేదు. దేవుడు తీసుకునేవాడు కాదు. దేవుడికి కావలసింది ఏంటంటే హృదయంను లక్ష్య పెట్టేవాడు. మన యొక్క హృదయములో దేవుని పట్ల భయం ఉందా, భక్తి ఉందా అనేది దేవుడు పరీక్షించి తగిన ప్రతిఫలాలను ఇచ్చేవాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో చూస్తే గనక, ఎవరి యొక్క హృదయాంతరంగాలను బట్టి, అంతరేంద్రియములను బట్టి వారికి తగిన కాలమందు తగిన ప్రతిఫలము నేను ఇస్తానంటున్నవాడు. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో ప్రభువు రాయించిన మాట, మనుష్యులైతే పైనున్న వాటిని లక్ష్య పెడతారు, కానీ దేవుడైన యెహోవా నరునిలో ఉన్న హృదయమును లక్ష్య పెట్టును. మనమేమి లక్ష్య పెడుతున్నాం? దేవుడిచ్చేవి కావాలా? దేవుని అంతరంగంలో ఉన్నవి మనం ఉండాలనిసి, దేవుడు అంతరంగం ఏంటనిస్తారంటే, నీవుండు స్థలములో నేను ఉండులాగా అనేసి ప్రభు అంటున్నమాట. నేనుండు స్థలములో నువ్వు ఉండేలాగనని ప్రభు చెప్తున్నాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన మనము లోకాన్ని కోరుకుంటూ, లోకములో ఉన్న వాటిని కోరుకుంటూ, లోకంలో ఉన్న వారిని కోరుకుంటూ, లోకములో ఎదగాలనుకోవడం పనికిరాని భక్తి, దేవునికి అంగీకారం కాని భక్తి. అందుకనే దేవుడు అంటున్న మాట ఏంటంటే, మనకు హృదయమును ఆయన పరీక్షించేవాడు. మనుషులు పైన రూపాన్ని చూసి ప్రేమించేవారు, అవసరాన్ని బట్టి ప్రేమించేవారు, అనుకూలతను బట్టి ప్రేమించేవారు. కానీ దేవుని ప్రేమ నిస్వార్థమైనది, కలంకము లేని ప్రేమ, కల్మషము లేని ప్రేమ, దేనిని కోరకుండా కనికరము కలిగిన ప్రేమ దేవుని ప్రేమ. అందుకనే దేవుడు మన హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. ఇదే సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం
17వ అధ్యాయం 28వ వచనంలో భాగంలో చూస్తే గనక, నీ గర్వమును, నీ హృదయము చెడుతనమును నేను ఎరుగుదును. ప్రభువు రాయించిన మాట ఇది. నీ హృదయంలో ఉన్న నీ గర్వమును, నీ హృదయంలో ఉన్న చెడుతనమును దేవుడు ఎరిగేవాడు. మనక హృదయంలో చెడుతనముందో, గర్వముందో, అహంముందో, కోపముందో, క్రోధముందో, అసూయుందో, పగుందో, ద్వేషముందో, ఏముందో ఎదుటి నరుడికి తెలియకపోవచ్చేమో కానీ వేషధరిగిన స్వభావముతో ఉండేటప్పుడు, కానీ దేవుడు హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. దేవుడు మన హృదయంలో, ఏ హృదయముతో దేవుని దగ్గర మనం నడుస్తున్నాం, ఏ హృదయముతో దేవుని దగ్గరకు మనం వస్తున్నాం, ఏ హృదయముతో దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం, చెడ్డ హృదయమా, మంచి హృదయమా, దైవ సంబంధమైన లక్షణాలు కలిగిన హృదయమా, ఆత్మఫలాలు కలిగిన హృదయమా, వేషధారణ కలిగిన హృదయమా, మహిమస్థితిని కోరుకునే హృదయమా, దేవుని సన్నిధిని కోరుకునే హృదయమా? దేవుడు మనం మోసం చేయలేం. దేవుడు సమస్తాన్ని కూడా పరీక్షించేవాడు. సమూయేలు గారి చేత రాయించిన మాట ఏంటనిస్తే, నరుడు పై రూపమును చూస్తారు గాని దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవుడు హృదయంలో ఉన్న గర్వాన్ని, చెడుతనమును ఎరిగినవాడు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని ద్వారా ఉపకారము పొందుతూ, దేవుని ద్వారా అపకారము తొలగించుకుంటూ, దేవుని ద్వారా ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మలుచుకుంటూ, దేవుని దగ్గర చెడుతనముతోను, వేషధారణతోను, గర్వముతోను, కోపముతోను, అసూయతోను, ద్వేషముతోను మనసులో ఉంచుకుంటూ, పైకి సున్నము కొట్టిన సమాధుల వలె ఉంటే గనక అది దేవునికి ఎరుక. జాగ్రత్త. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దైవ సన్నిధిలోనికి వచ్చేటప్పుడు, దైవ క్రమంలోనికి ఉండేటప్పుడు, దైవ సంబంధమైన స్థితిలో మనం జీవించగలగాలని అంటే దైవ సంబంధమైన ఆసక్తి మనలో ఉండాలి. దైవ సంబంధమైన ఆసక్తి లేనప్పుడు దేవుణ్ణి మనం దూరం చేసుకునే వారమై ఉంటాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో చూస్తే గనక, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నువ్వు చేసిన కీడు యెహోవా నీ తల మీదకి రప్పించును. మన హృదయంలో కీడు రావాలన్నా, మేలు రావాలన్నా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నవాడు. జాగ్రత్త. పైన ఒకలాగా, లోపల ఒకలాగా, దేవుని యొక్క వాక్య క్రమమును కాక, దేవుని యొక్క వాక్య స్థితిని కాక, సొంత బుద్ధితో, స్వలాభముతో, సొంత శక్తితో, సొంత జ్ఞానముతో, సొంత స్థితితో, అహంతో, కోపంతో, గర్వంతో, ఈర్ష్యతో, అసూయతో, స్వలాభముతో, దేవుని యందు భయభక్తులు లేకుండా గనుక మన హృదయములో మెదులుచున్న కీడంతయు కూడా దేవునికి తెలుసు. హృదయంలో కీడు శిరస్సు మీదకి వచ్చిందంటే, శిరస్సు మీద సంఘానికి ఉండవలసిన వాడు క్రీస్తు ప్రభు. ప్రాణదానం చేసిన, రక్తదానం చేసిన యేసు క్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. సంఘము హృదయములో దైవ సన్నిధి అనుభవం కలిగిన విశ్వాస యొక్క హృదయములో ఉండవలసినది ఏంటంటే, మెదిలే కీడు కాదు, మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. దేవునికి తెలుసు హృదయంలో ఏముందో, ఏ ఉద్దేశంతో ఎదుటి వ్యక్తితోటి మాట్లాడుతున్నావో, ఏ ఉద్దేశముతోటి ఎదుటి వ్యక్తిని మోసము చేస్తున్నావో, ఏ ఉద్దేశముతోటి నిన్ను నీవు గొప్ప చేసుకుంటున్నావో, ఏ ఉద్దేశముతోటి తప్పులేని వానిగా, కీడు చేయని వానిగా, మేలును మాత్రమే చేసేవానిగా ఉంటున్నామో. ఇందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, హృదయంలో ఉన్న కీడు, సౌలు హృదయంలో కీడుంది కాబట్టే, తల మీదకి వచ్చింది కాబట్టే రాజుగా ఉండవలసిన వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చాడు.
కారణం ఏంటనిస్తానంటే, సంఘానికి శిరస్సుగా ఉండవలసిన దేవుణ్ణి ఉంచుకోకుండా హృదయంలో కీడు ప్రారంభమైనప్పుడు దేవుడు కూడా ఆ శిరస్సు మీద కిరీటముగా ఉండటానికి ఇష్టపడడు. కారణం ఏంటనిస్తానంటే, దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా గమనిస్తే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే గనక, హిజ్కియా హృదయ గర్వము విడిచి తాను యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హిజ్కియా గారు ప్రార్థనలో ఉండేటప్పుడు దేవుని ఎదుట ఎలాగున్నాడని అంటే గర్వము విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. దేవుడి దగ్గరకు కూడా వచ్చినప్పుడు గర్వాన్ని విడిచిపెట్టాం, ఆహాన్ని విడిచిపెట్టాం. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఆహానికి అధినాయకుడు అపవాది, కోపానికి, పాప సంబంధమైన నైజానికి, అబద్ధానికి అధినాయకుడు అపవాది, అబద్ధానికి జనకుడు అపవాది. గర్వము ద్వారే, అందుకనే తండ్రి గారి యొక్క రాతల్లో చాలాసార్లు మనం నేర్చుకున్నాం, ఆత్మీయ జీవితములో గర్వాన్ని బట్టే పడిపోయిన వారు ఉన్నారు. భూలోకపు భక్తి జీవితంలో అనుమానాన్ని బట్టి పడిపోయిన వారు ఉన్నారు. ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి గర్వమే కారణం. భూలోక సంబంధమైన భక్తిలో పడిపోవడానికి అనుమానము కారణం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, హిజ్కియా గారు హృదయంలో ఉన్న హృదయ గర్వమును విడిచి తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి రాలేదంటే, తన మీదకి, తనకు సంబంధించిన వారి మీదకి రాలేదు. ఫరో కూడా హృదయ గర్వముతో, అహముతో, దైవ సంబంధమైన భయభక్తులు లేకపోవటాన్ని బట్టి దేవుడు ఉపకారం చేస్తున్నా, అపకారం తొలగిస్తున్నా సరే లోకంలో ఉండటానికి ఇష్టపడ్డాడు. లోకాధినాయకుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడే కానీ దేవుని యొక్క దాసుడుగా ఉండటానికి మాత్రం ఇష్టపడలేదు. కారణం ఏంటనిసినంటే, హృదయ గర్వము దేవుని యొక్క ఉగ్రతను తీసుకొని వచ్చేది. హృదయ గర్వము దేవుని యొక్క ఉగ్రతను తీసుకొని వచ్చేది. దేవుని యొక్క కార్యమును కాదని శిరస్సుగా ఉండటానికి రాజైన సౌలు తన స్వభావాన్ని మార్చుకోలేదు. కాబట్టే శిరస్సుగా ఉండవలసిన దేవుడు లేకపోయాడు. హృదయంలో కీడుండిపోయింది. హృదయంలో మెదులుచున్న కీడును బట్టి తన తల మీదకి ఏమొచ్చిందంటే శాపము వచ్చింది. శాపము వచ్చింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, 51వ కీర్తనలో 17వ వచనంలో ప్రభువు రాయించిన మాట ఏంటండి అంటే, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టకుండా ఉండడు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టకుండా ఉండడు. లోకములో వెచ్చలవిడిగా ఉన్న హృదయము దేవుని ఎదుట లోబడదు, లోబట్టానికి ఇష్టపడదు. దేవుని యందు భయము ఉండదు, భక్తి ఉండదు, యథార్థత ఉండదు. దేవుని యొక్క పరిశుద్ధ తెలిసినా సరే గర్వపడిన హృదయము కోరుకోదు. దేవుని యొక్క న్యాయము తెలిసినా సరే దేవుని న్యాయమును గర్వము కలిగిన హృదయము ఒప్పుకోదు. దేవుని యొక్క జ్ఞానము తెలిసినా సరే గర్వము కలిగిన హృదయము పాప హృదయాన్ని మాత్రమే పాప జ్ఞానముతో బ్రతకడానికి ఇష్టపడుతుంది. లోక ప్రేమే ఇంపుగా ఉంటుంది కానీ దైవ ప్రేమ ఆయాసంగా ఉంటుంది. హృదయము కీడును ఆశిస్తుండేటప్పుడు, హృదయము మేలును కోరనప్పుడు, లోక సంబంధమైన తలంపు, లోక సంబంధమైన హృదయానికి సౌకర్యంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. కానీ ఆత్మీయ జ్ఞానము,
ఆత్మీయ సంబంధమైన భయభక్తులు నేర్చుకోవడానికి పాపమునికి లోబడిన హృదయము ఎన్నడూ కూడా ఆయాసంగానే ఉంటుంది, ఆవేదనగానే ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, ఇరుకైన మార్గంగా ఉంటుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో కూడా మన హృదయాన్ని ప్రభు పరీక్షించేవాడు. ప్రార్థన చేస్తుండేటప్పుడు ప్రభు మన హృదయాన్ని పరీక్షించేవాడు. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల నా ప్రభువు నా మనవి వెనుకపోవును. పాపము నుంచుకొని, శాపాన్ని ఉంచుకొని, లోకం నుంచుకొని, సైతాను నైజమును, పాప నైజమును, వేషధారణ కాలమైన స్థితిని ప్రార్థనా జీవితంలో ఉంచుకొని ఉత్తిత్తి పెదవులతో చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని యొక్క దృష్టిలో ఎటువంటిది అనిసినంటే, ఆ ప్రార్థనను దేవుడు లక్ష్య పెట్టడు, లక్ష్యముంచడు, లెక్క చేయడు. పాపిగా ఉండవలసిన మనము మనసులో పాపాన్ని పెట్టుకొని పరిశుద్ధతను కోరుకోకుండా ఉంటే దైవ స్థితిలో ఎప్పుడు కూడా దేవుడి యొక్క దృష్టిలో లెక్కలేని వారముగానే ఉంటాం. అందుకనే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా గమనిస్తే సామెతల గ్రంథము 16:14 ప్రభు చెప్తున్న మాట, వారి హృదయము అతి మూర్ఖ స్వభావము కలది, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. సంఘములోనున్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, దైవ క్రమము లేనప్పుడు, దైవ సమానమైన హృదయము లేనప్పుడు, దైవ సమానమైన స్థితికి స్థానం ఇవ్వలేనప్పుడు ఎప్పుడు కూడా జగడాలు, కీడులు, హానికరమైన ఆలోచనలే, అపాయకరమైన ఆలోచనలే, దేవుని క్రమమును పాడు చేయడానికి, దేవుని యొక్క సన్నిధిని పాడు చేయడానికి, దైవ సమానమైన స్థితిని పాడు చేయడానికి అతి మూర్ఖము కలిగిన హృదయము ఎప్పుడు కూడా జగడములను పుట్టించేది. తండ్రి గారు కూడా సమర్పణ ప్రార్థనలు అదే రాసుకొని వచ్చారు. ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని, ఒకరి గురించి ఉన్న పేరుని చెరగట్టుట అపవాది యొక్క పని. తండ్రి గారు కూడా ఒక మాటను రాసుకునొచ్చు, ఎందరూ ఎన్ని ప్రార్థనలు చేసినా సరే వారి బుద్ధి మాత్రం మారదు, మారదు, మారదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తుంటే, హృదయములో దేవునికి స్థానం ఇస్తే దైవ సమానమైన స్థితికి మనం, దైవ సమానమైన క్రమమునకు మనం విలువిస్తాం. మన సొంత బుద్ధికి, సొంత ఆలోచనలకి, సొంత స్థితికి విలువించుకునేటప్పుడు దేవుని భయము ఉండదు, దేవుని యందు భయభక్తులు కూడా ఉండవు. అందుకని ఇర్మియా గ్రంథంలో చాలాసార్లు మనం చదువుకున్నాం, మనిషి యొక్క హృదయము, మానవుని యొక్క హృదయము మోసకరమైనది, అది వ్యాధి కంటే ఘోరమైనది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసినంటే, దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం, దేవుని యొక్క కార్యక్రమం ప్రకారం మనం గమనించగలిగితే గనక దేవుడు అంటున్న మాట ఏంటనిసినంటే, సువార్తలో ఒక మాట అన్నాడు, నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును. ప్రభు చెప్పిన మాట. పిల్లలు మన ధనం అనుకుంటే పిల్లల కోసం దేవుని ఆజ్ఞను కూడా తృణీకరిస్తాం. డబ్బే మన ధనం అనుకుంటే డబ్బు కోసం దేవుని ఆజ్ఞను తృణీకరిస్తాం. అధికారమే మన ధర్మం అనుకుంటే అధికారం కోసం దేవుని ఆజ్ఞను తృణీకరిస్తాం. మనం అనుకున్నదే సరైనది, దేవుని ఆజ్ఞ మించింది మన యొక్క బుద్ధి అని అనుకుంటే దేవుని ఆజ్ఞను కూడా మనం తృణీకరిస్తాం. కానీ ప్రభు అంటున్న మాట, నీ ధనమని, నీ సొత్తని నువ్వేదైతే అనుకుంటున్నావో, నువ్వు సొత్తు అన్న దానికోసం నీ హృదయం అక్కడ ఉంటుంది కాబట్టి నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్త పెట్టుకో. నీ సొత్తు, ఆస్తి, అంతస్తు, అధికారం, ఆర్థిక సొత్తు ఇవైతే గనక హృదయం ఎప్పుడు కూడా దానికోసమే, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని మెప్పిపుచ్చుకోవడానికి మానవ నైజం దేవుని ఆజ్ఞను తృణీకరిస్తాది. ఒకవేళ నీ ధనము సన్నిధి అయితే, నీ ధనము దేవుని మాట అయితే, నీ ధనము దేవుని స్థలం అయితే, నీ ధనము దేవుని యొక్క దైవ క్రమం అయితే
అదే మన హృదయంలో ఉంటుంది. దానికే మనం విలుస్తాం, దానికే మనం చడుస్తాం, దానికే లోపడతాం. మనం దేనికి లోబడుతున్నామో, దేనికి విలువిస్తున్నామో, దేనికోసం ప్రయాసపడుతున్నామో, దేనికోసం ఈ ప్రయాస పడుతూ ఉంటున్నామో అదే దేవుని యొక్క దృష్టిలో కొలత వేస్తే అది మన హృదయంలో మనం ఆశపడుతున్న ధనం. అందుకని ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పుడు ప్రభువు అంటున్న మాట ఏంటనిస్తుందంటే 2వ అధ్యాయంలో 23లో అంటున్న మాట, దేవుడు అంతరేంద్రములను హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును, వానికి ప్రతిఫలం ఇచ్చును. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తుందంటే, దేవుని యొక్క వాక్య క్రమంలో చూస్తే గనక దేవుని హృదయంలో నుంచి దేవుడు మానవుణ్ణి తయారు చేశాడు. సైతాను హృదయంలో నుంచి పాపం వచ్చింది. మనిషి హృదయంలో నుంచి మనిషికి తనకి ఇష్టపడే స్థితిని మనిషి ఎప్పుడు కూడా కోరుకుంటున్నాడు. మరలా చెప్తున్నాను, దేవుని హృదయంలో నుంచి మనిషి వచ్చాడు, పరిశుద్ధమైంది. సైతాను హృదయంలో నుంచి పాపం వచ్చింది, అది అపవిత్రమైనది, దేవునికి అంగీకారం కానిది. మనిషి హృదయంలో నుంచి ఇష్టం అనేది వచ్చింది. ఈ ఇష్టం పరిశుద్ధతను కోరుకుంటాదా, అపవిత్రను కోరుకుంటాదా అన్నది దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తనంటే, రాజైన సౌలును దేవుడు అభిషేకించాడు, రాజైన దావీదు గారిని దేవుడు సమూయేలు గారి ద్వారా అభిషేకించాడు. కానీ అభిషేకింపబడిన వీరిరువురిలోనూ కూడా వీరి హృదయాలు వేరు, వీరి మాటలు వేరు. ఒకరు కీడును సంపాదించుకున్నవారు, ఒకరు దేవుని యొక్క ఆత్మను నిలబెట్టుకున్నవారు. బైబిల్ మిషను దేవుని అంతరంగంలో నుంచి వచ్చింది, దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమాలను అందించేది, దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి నడిపించబడేది. సౌలు లోకాన్ని నింపుకోవడానికి ఇష్టపడ్డాడు, దావీదు గారు దేవుని ఆత్మలో నింపుకోవడానికి ఇష్టపడ్డాడు. బైబిల్ మిషన్ కూడా దేవుని ఆత్మ చేత నింపబడే దైవ సన్నిధి అనుభవం కలిగిన స్థితి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, సౌలుకి అభిషేకం జరిగింది, దావీదుకి అభిషేకం జరిగింది. సౌలు అభిషేకం పోగొట్టుకున్నాడు, దావీదు గారు అభిషేకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. బైబిల్ మిషన్ కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రభు హృదయంలో నుంచి వచ్చింది, ప్రభు హృదయంలోనికి వెళ్ళేది బైబిల్ మిషను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తనంటే, దావీదు గారికి వేరును చిగురునైన వాడు యేసుక్రీస్తు ప్రభు. బైబిల్ మిషన్ కి ఆల్ఫయు ఒమేగయు అయిన వాడు యేసుక్రీస్తు ప్రభు. కానీ అటువంటి స్వతంత్రతను పోగొట్టుకున్నవాడు ఎవరనిస్తారంటే, రాజైన సౌలు. ప్రజలకు రాజుగా ఉండాలనుకున్నాడు, కానీ దావీదు గారు ప్రజలకు రాజు కంటే దేవునికి దాసుడుగా ఉండాలనుకున్నారు. దైవజనులు కూడా దేవునికి దాసుడుగా ఉండటానికి ఇష్టపడ్డారు, కానీ దైవజనుని హృదయము దేవుని దాసత్వానికి ఇష్టపడింది, కానీ మనుషుల యొక్క రాజరికానికి ఇష్టపడలేదు. సౌలు రాజరికానికి ఇష్టపడ్డాడు, దాసత్వానికి, దేవుని యొక్క దాసత్వాన్ని ఇష్టపడలేకపోయాడు. దైవజనులు దేవుని దాసులుగా ఉండటానికి ఎల్లప్పుడూ ఇష్టపడ్డారు. దేవుని దాసుల్లో నుంచి దేవుని దాసుని ద్వారా దేవుడు బయలుపరుచుకున్నది బైబిల్ మిషను, అనగా దేవుని హృదయాంతరంగంలో నుంచి వచ్చిన బైబిల్ మిషను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, అభిషేకం పోగొట్టుకున్న సౌలు తన కుమారుల మీద శాపాన్ని మించాడు, కానీ ఆత్మను నిలబెట్టుకున్న దావీదు గారు తన కుమారుల మీద రాజరికాన్ని నిలుపుకున్నారు. దావీదు గారులో ఆత్మను పరిశుద్ధాత్మ తండ్రి గారిని నిలుపుకున్నారు. బైబిల్ మిషన్ కూడా దేవుని ఆత్మను నింపటానికి వచ్చిన సంఘము.
దేవుని రాజ్య వారసులుగా, రాజులుగా మార్చడానికి, యాజకులుగా మార్చడానికి దేవుడు ఎంచుకున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఇందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే సౌలు రాజే, దావీదు రాజే, కానీ ఒకరి సంతానమేమో శాపగ్రస్తంగా మారింది, రాజకుమారులే. కానీ ఒకరి సంతానమేమో రాజరికాన్ని పోషించారు, ఒకరి సంతానమేమో దైవరాజ్య జనాంగముగా మార్చడానికి దేవుడు ఎంచుకున్నాడు. బైబిల్ మిషను దైవరాజ్య జనాంగంగా మార్చడానికి దేవుని హృదయంలో నుంచి వచ్చింది. ఒకరేమో అభిషేకాన్ని పోగొట్టుకున్నారు, దావీదు గారు అభిషేకాన్ని కాపాడుకున్నారు. బైబిల్ మిషన్కి వ్యవస్థాపకులైన దైవజనులు దేవదాస్ అయ్య గారికి ప్రపంచపు బోధకుడిగా ప్రభువే దైవ సన్నిధిలో, ఆత్మానమ్మ గారి సన్నిధిలో అభిషేకాన్ని త్రిత్వదేవుడే ఇచ్చాడు. ఆనాడు ఎలాగైతే దేవుడు దైవస్థితిని బట్టి సినాయి పర్వతం మీద మోషే గారిని దేవుడు ఎలాగైతే దైవశక్తితో నింపాడో, అలాగే దైవ సన్నిధిలో ఉన్న దైవజనులు దేవదాసయ్య గారిని ప్రభువే త్రిత్వదేవుడే తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా ఉండి ఒరిస్సా పట్టణంలో, ఆ యొక్క బరంపురం పట్టణంలో, ఒరిస్సా రాష్ట్రంలో ఆత్మానమ్మ గారి సన్నిధిలో దైవజనులు దేవదాసయ్య గారికి ప్రభువే అభిషేకాన్ని అందించారు. సౌలు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, దావీదు గారు రాజ్యాన్ని నిలుపుకున్నారు. బైబిల్ మిషన్ రాజ్యం ఏంటనిసినంటే భూలోకంలో ఉన్న నరులను పరలోకానికి చేర్చే రాజ్యపు పని. అనగా బైబిల్ మిషను పరలోకపు రాజ్య పనిని చేసేదే గాని భూలోకపు రాజులకు లోబడేది కాదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసినంటే, పరలోకపు తండ్రి బైబిల్ మిషన్ని భూమి మీదకి తీసుకుని వచ్చింది దేనికోసం అనిసినంటే, ప్రభు అన్నమాట మిమ్మును దేవుని యొక్క రాజ్య జనాంగముగాను, యాజకులుగాను, రాజులుగాను చేయటానికి, దైవ సన్నిధి అనుభవాన్ని భూమి మీద నేర్పించడానికి దేవుడు ఎంచుకున్న స్థలము ఏమిటనిసినంటే బైబిల్ మిషన్ స్థలము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసినంటే, శ్రమ వచ్చినప్పుడు రాజైన సౌలు శకునగాళ్లను ఆశ్రయించాడు, కానీ శ్రమ వచ్చినప్పుడు దైవ సన్నిధిని రాజైన దావీదు గారు ఆశ్రయించారు. బైబిల్ మిషన్ విశ్వాసి శ్రమ వచ్చినప్పుడు దైవ సన్నిధి అనుభవంలోనికి వెళ్తుంది, దైవ సన్నిధి అనుభవంలోనికి వెళ్తారు. దైవ సన్నిధి అనుభవం దైవాత్మ అనగా పరిశుద్ధాత్మ తండ్రి గారిని ఆశ్రయంగా చేసుకుంటారు. సౌలు తనకిష్టం వచ్చినట్లు జరగాలని కోరుకున్నాడు కాబట్టి అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. తన ఇష్టము నెరవేరకపోయినా పర్వాలేదు, దేవుని చిత్తమే నెరవేరాలని రాజైన దావీదు గారు తండ్రి ఇష్టాన్ని తృణీకరించలేదు. బైబిల్ మిషన్ కూడా తండ్రి ఇష్టాన్ని జరిగించడానికే భూమి మీదకి వచ్చింది, సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చింది కాదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసినంటే, శ్రమల్లో లోకములో కలిసిపోయిన వాడు రాజైన సౌలు, శ్రమల్లో కూడా లోకములో కలిసిపోకుండా దేవునిలో నిలబడిన వాడు, దేవుని విడిచిపెట్టని వాడు రాజైన దావీదు గారు. శ్రమల్లో కూడా దైవ సన్నిధి అనుభవంలో స్థిరపడిన వాడు బైబిల్ మిషన్ యొక్క విశ్వాసి. లోకమును ఆశ్రయించకుండా దైవ సన్నిధి అనుభవములో ఉండగలిగిన వాడే దేవుని యొక్క దాస జనాంగమైన, అనగా దేవుని జనాంగమైన బైబిల్ మిషన్ యొక్క వధు సంఘము. సౌలు శ్రమ వచ్చినప్పుడు లోకాన్ని చూశాడు, దావీదు గారికి శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి చూశాడు. బైబిల్ మిషన్ శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తుంది. ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నట్లు దేవుని వైపు చూస్తుంది. ఆయన్ను చూచిన అంతయు సరేవును.
సౌలు ఇష్టము నెరవేర్చుకున్నాడు కాబట్టే దేవుని నీతి ఏర్పాటు నచ్చలేదు. దేవుని ఏర్పాటును నచ్చని వాడిగా మారిపోయాడు. కానీ కష్టంగా ఉన్నా సరే దేవుని యొక్క నీతిని ఇష్టపడ్డాడు దావీదు గారు. కష్టము వచ్చినా సరే నీతిగానే ఉండాలనుకునే సంఘమే బైబిల్ మిషన్ సంఘము. దేవుణ్ణి ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అభిషేకింపడానికి సౌలు దగ్గరికి దేవుడే పంపించాడు సమూయేలు గారిని. కానీ దేవుని ప్రేమను తెలుసుకోలేకపోయాడు, విలువివ్వలేకపోయాడు. దావీదు గారి దగ్గరికి కూడా దేవుడే పంపించాడు, దేవుడి ప్రేమను తెలుసుకున్నాడు. బైబిల్ మిషన్ కూడా దేవుని హృదయాంతరంగంలో నుండి వచ్చింది. బైబిల్ మిషన్ని భూమి మీదకి పంపించింది కూడా ప్రభువే. దైవ ప్రేమను బట్టి భూమి మీదకి వచ్చింది. వధువు సంఘన స్థాపన కోసం భూమి మీదకి వచ్చింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని హృదయంలో నుండి వచ్చింది బైబిల్ మిషను. దేవుని చేతిలో నుండి వచ్చింది నరుడు. దేవుని చేతి ద్వారా వచ్చిన నరుడు దేవుని హృదయంలో ఉండవలసిన బైబిల్ మిషన్లో ఉండాలి. చెయ్యి ఒకటి, హృదయం ఒకటే ఉండకూడదు. ఎవరి చేతి ద్వారా అయితే వచ్చామో, ఎవరి హృదయంలో నుండి అయితే వచ్చామో అది తెలుసుకొని ఆ స్థానంలో ఉండవలసిన వారము. దేవుని చేతి ద్వారా వచ్చిన మనము లోకంలో ఉండటం నీతి కాదు. నచ్చిన చోట ఉండటం నీతి కాదు. నచ్చినట్లుండటం దైవ నీతి కాదు. దేవుని నీతిని తృణీకరించి ఇష్టం వచ్చినట్లు ఉండటం అది దేవుడికి నచ్చిన హృదయము కాదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుని హృదయంలో నుండి బైబిల్ మిషన్ వచ్చింది. దేవుని చేతిలో నుండి, చేతి ద్వారా నరుణ్ణి దేవుడు తయారు చేశాడు. దేవుడి చేతి ద్వారా వచ్చిన ఈ నరుడు సౌలు వలె వేరుగా ఉంటాడా, దావీదు వలె హృదయానుసారుడిగా ఉంటాడా అన్నది మనిషి యొక్క స్వతంత్రం. మనిషి స్వతంత్రం దేని వైపు నడిపిస్తాదో అదే. ప్రభువు అన్న మాటే ద్వితీయోపదేశ కాండంలో, మీ ఎదుట దీవెనలు పెట్టాను, శాపాలు పెట్టాను, మీరు ఎటువైపు నడుస్తారో అది మీ స్థితి. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుడు హృదయాంతరంగాల్ని ఎరిగిన దేవుడు. హృదయాంతరంలో ఎరిగిన దేవుని దగ్గర లోకముతో ఉండటం పాపం. లోకములో పాపాన్ని తీసుకొని వచ్చింది అపవాది. అపవాది అబద్ధానికి జనకుడు కనుక ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని సన్నిధిలో ఉండవలసిన దైవజనాంగం లోకములో ఉండకూడదు. లోకములో ఉన్నంత కాలము కూడా దేవుడు మన యొక్క పాప నైజాన్ని అణచటానికే అరణ్యములో 40 సంవత్సరాలు పాఠశాలగా మార్చాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలం దేవుని కొరకు ఉపయోగించాలి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుందారి. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము. నీ ఆత్మచేత మమ్ములను, మా హృదయాలను నీకు అంగీకారంగా నడిపించుకొనుము. నీ కౌగిట భద్రపరుచుకొనుము, చేర్చుకొనుము. నీ సిద్ధపాటును, నీ యొక్క దిద్దుబాటును మాకు అందించుము. నీ వాక్యంను భద్రపరుచుకునే హృదయాలను మాకు అందించి, మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు, ప్రభు తలంపులు, తలాంతులు, ప్రభు ధన్యతలు మనెల్లరికి అందింపచేసి ప్రభు నిత్యము మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.
ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.